సో హాయ్ అండి, నా ద్వారా ఒక చిన్న టిప్స్. ఆ టిప్స్ ఏంటంటే, ఇప్పుడు మనం మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా. సో మనకి హ్యాంగింగ్ పెట్టేటప్పుడు పైనుంచి ఎప్పుడూ పెట్టకూడదు. సో మనకి చెత్త చెత్త కనపడుతుంది కాబట్టి ఇన్విజిబుల్ పెట్టాలి. సో మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం కదా, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు ఉంటాయి కదా, జాయింట్ చేసి మనం తిప్పేసుకుంటాం కదా. సో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ డోరీ పెట్టాలి. చూసారా, ఇలా పెట్టేసి మనకేంది ఇలా తిప్పేసుకుంటే ఇన్నజబుల్ లోపల నుంచి పోతుంది. ఓకేనా. సో నేను ఇది చూయించాను, బట్ ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి నేను మొత్తం స్టిచ్ చేశాను. ఇక్కడ 3 ఇంచెస్ మనకి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఇగండి చూసారా. సో నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు చూసారా, ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టి స్టిచ్ చేసేసుకొని తిప్పేసుకుంటా. ఓకేనా. సో అప్పుడు ఏమైందంటే మనకి చాలా నీట్గా వస్తుంది. చూసారా ఇప్పుడు. ఓకేనా. ఇలా లాక్ వేసుకోవాలి. సో మనం ఇక్కడ వరకే తీసేసుకుంటాను. ఓకేనా. ఇలా సో చాలా బాగా వస్తుందండి. ఎప్పుడే కానీ మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక చూసారా. సో మనకి ఇలా అనేస్తే అయిపోయి పైనుంచి ఒక స్టిచ్ చేసేస్తే లోపల నుంచి ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏమీ కనపడదు. ఓకేనా. సో మీరు ఇలా ట్రై చేయండి.